హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా గార్డెన్లో ఈవేళ మా మొక్కలకి ఇచ్చే లిక్విడ్స్ అన్ని చూపిస్తానండి. మా గార్డెన్ అంతా పచ్చగా ఉండడానికి ఎంత ఎండ పడుతుందో, ఎంత పచ్చగా ఉన్నాయంటే మా మొక్కలు నేను ఇచ్చే లిక్విడ్స్ చూపిస్తాను. ఇది కొంచెం బియ్యం నానబెట్టేసండి, అందులో ఉల్లిపాయ తొక్కలు, కడుగు అన్నీ కలిపి పర్మెంట్ చేశానండి. 3 days 4 days. బనానా పీల్స్ అన్నీ కలిపి అవన్నీ కలిపి మొక్కలకి ఇస్తున్నానండి లిక్విడ్స్. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి, మనం ఎంతని కాదండి, మన స్మెల్ బాగా వస్తుంది కనుక ఘాటుగా స్మెల్ కొంచెం తగ్గేదాకా నీళ్ళు పోసుకొని మన మొక్కలు ఎన్ని ఉన్నాయో మొక్కలను బట్టి వాటర్ కలుపుకోవాలి. అందులో పెరుగు కూడా నేను పులియబెట్టానండి, ఇలా బాటిల్స్లో వేసి 1 week అలా వండిచ్చేసి ఆ పెరుగు కూడా కలుపుతున్నాను నేను. మొత్తం అన్నీ కలిపేసి ఇచ్చేస్తానండి అలా మొక్కలకి. అది చెట్టులాగా తేలింది చూడండి, బాగా పర్మెంట్ అయితే అలా తేలుతుంది. అవి 3 కలిపి నేను కూరగాయల తొక్కు, బియ్యం కడిగిన వాటర్, ఉల్లిపాయ తొక్కలు, అరటిపండు తొక్కలు అన్నీ కలిపేసి బాటిల్ నిండా నింపి పెట్టానండి. అవి 4 days అవుతుంది. అవి ఈ బియ్యం నానబెట్టినవి అన్నీ కలిపేసి మజ్జిగ మొత్తం అన్నీ లిక్విడ్స్ అన్నీ కలిపి మొక్కలు పెట్టుకున్నానండి. చూడండి ఎలా వచ్చిందో చక్కగానే. అవి వేస్ట్ బియ్యం ఉంటే కొంచెం ఆ బియ్యం నానపెట్టేస్తాను అలాగా. ఫోన్ చూడండి ఎలాగా అరుస్తుందో. మా చుట్టుపక్కల అన్ని చెట్లు ఉంటాయి బాగానే, నేరేడు చెట్లు బాగా అరుస్తూ ఉంటాయండి. మిగిలిపోయినాయి, అడిగిన తొక్కలు మిగిలిపోయినాయి కూడా మళ్ళీ వాటర్ వేసి పెట్టానండి నేను. అలా కొంచెం కొంచెం వేస్తానండి కింద వరకు వచ్చేయకుండా. మొక్కల కుండీల్లో నేను ఎండిపోయిన ఆకులు వేసానండి మల్చింగ్ కింద. మల్లి చెట్టు నేల మీద ఉన్నాయండి, కానీ పువ్వులు ఇంకా రావట్లేదు, చిగురు ఇప్పుడే వచ్చింది. ఇంకా ఎండాకాలంలో కూడా బంతి పూలు పోస్తున్నాయండి మాకు. బంతి పూలు చూడండి, ఆ బంతి పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పువ్వులు వేసి మళ్ళీ మొక్కలు వచ్చినాయి, మళ్ళీ వేసాను, మళ్ళీ పూలు బాగా వస్తున్నాయి ఇప్పుడు మధ్య బంతి పూలు. మొరవ ఎంత ఫ్రెష్గా ఉంటుందండి. అవి సీడ్స్ పడి చిక్కుబోన్ అంటారు కదా, అది సీడ్స్ పడి మళ్ళీ మొక్కలు వచ్చింది. జినియాస్ చూడండి, నేను ఒక్క కలర్ తెస్తే 4 colors వచ్చింది. గులాబీలు చూడండి, చిగురు అంత బాగా వస్తుందా ఎండకు చూడాలి, అంత ఎండ కాస్తున్నాయి కదా. జినియాలు అయితే నేను లైట్ పింక్ తీసుకొచ్చానండి, ఒకే ఒక కలర్ తెచ్చాను. ఆ ఫ్లవర్ వేస్తే 4 colors వచ్చినాయండి, క్రీము, డార్క్ పింక్, రెడ్, లైట్ పింక్, 4 colors వచ్చినాయండి ఒక్క ఫ్లవర్ వేసుకుని. ఇదిగోండి ఈ కలర్ తీసుకొచ్చాను, లైట్ పింక్ కలర్. ఇది చూడండి, ఇదే సేమ్ కలర్ తీసుకొచ్చాను నేను సంక్రాంతికి కడిగిన నుంచి.
ఆ ఒక్క కలర్కి అదే ఫ్లవర్ విత్తనాలు వేసానండి. 4 కలర్స్ వచ్చినాయి. అసలు నేను తెచ్చింది ఒకటే. ఈ మిర్చి అయితే ఇప్పటి వరకు నా దగ్గర లేవండి. అలా వచ్చిందేమో విత్తనం మిర్చి ఇలా పైకి నిలబడి కాస్తున్నాయి. ఇక బంతి పూలు చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. మల్లెలు కూడా ఇప్పుడే వస్తున్నాయండి మొక్కలు. మా ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా నేను ఫోన్లో తీసుకున్నాను కానీ అంత బాగా కనిపించట్లేదు, కానీ మామూలుగా చూస్తే చాలా బాగుంటాయి ఫ్లవర్స్ గార్డెన్ అంతా. ఇది స్టార్ ఫ్రూట్ అండి. మ్యాంగోస్ చూడండి ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో. మన నేల మీద ఉంది పెద్ద చెట్టు. మా కోతులు ఇంకా ఉండేకి చాలా కాయలు కోసిస్తున్నాయండి. చాలా కాయలు ఉన్నాయి, అన్నీ కోస్తారు. బయట కాయలు అయితే రోడ్డు మీదకి ఉంటుందేమో, బయట అన్నీ కోస్తారు. లోపలే ఉన్నాయి. కరివేపాకు కూడా చాలా ఉంటుంది అన్నమాట. అంతే అక్కడ పడితే అక్కడ కరివేపాకు మొక్కలు ఉంటాయి. నేనే సెల్ పట్టుకుని తీసుకుంటున్నానండి. వెళ్తే కొంచెం వీడియో తీయడం నేనే తీసుకోవడం వల్ల అంత బాగా తీయలేను. పక్క నుంచి వస్తా మొక్కలకి నేనే తీసాను. జినియాలు అయితే ఎప్పుడు వస్తున్నాయండి. డాలియా జినియా అన్నీ తెచ్చాను నేను గార్డెన్ నర్సరీకి వెళ్ళి అడిగాను. నిమ్మ చెట్టు చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. వాలిపోయింది మొక్క బరువుకి, కానీ సమ్మర్ అంతా నిమ్మకాయలు వస్తాయో లేదో. ఇప్పుడే చిన్న చిన్న కాయలు ఉన్నాయండి. సమ్మర్ వెళ్ళిపోయేటప్పటికి వస్తాయేమో నాకు. నిమ్మకాయలు అయితే బయట చాలా రేటు ఉన్నాయి కదండి. నాకేమో ఇప్పుడు పనికి రావట్లేదు, అర్థం పడితే వస్తాయని. నేరేడు చెట్టు అండి, పెద్ద నేరేడు చెట్టు ఉంది. నేరేడు చెట్టు అంతా పోతుంది మా నేరేడు చెట్టు ఉండాలి. ఎంత లాభమానందో చూడండి, ఫుల్గా రాలిపోతాయండి. ఈ చెట్ల మీద కోతులండి విపరీతంగా ఉంటున్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.